హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజుతోటి మహాలయ అమావాస్య పూర్తయింది. పెద్దలకి పెట్టుకునే స్వయంపాకాలు కానీ ఇచ్చుకునే బియ్యం కానీ ఇస్తారన్నమాట. సో ఈ రోజుతోటి అమావాస్య పూర్తయింది. అయితే తెలంగాణ ప్రాంతంలో నవరాత్రి స్టార్ట్ అయ్యే ముందర రోజు అమావాస్య రోజు సాయంత్రం నాడు ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిసి ఎంగిలి పూల బతుకమ్మ అని చేసుకుంటారనమాట. అది ఏమిటో, దాని విశేషాలు ఏమిటో చూద్దాం పదండి. లెట్స్ గో అండ్ వాచ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వీడియో. లెట్స్ గో. సో కింద అపార్ట్మెంట్లో అంత మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. నేనే లేట్ అండి. సో కిందకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో మా వాళ్ళందరూ. సో ఇదిగోండి, నేను ఈ చీర కట్టుకుని టెస్సర్ శారీ రెడీ అయ్యి వచ్చానండి. ఇదండి ఎంగిలి పూల బతుకమ్మ అంటే. పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ. ఇదండి మా అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టార్ట్ చేశామన్నమాట. ఆట పాట. బతుకమ్మ అంటే ఏంటండి? ఆట పాట, చప్పెట్లు తాళాలు అన్నట్టు తప్పట్లు కొడుతూ అమ్మవారిని పూజ చేయడం అన్నమాట. బంతులు, చేమంతులు, గులాబీలు, తంగేడు, చెంగేడు లాంటి ఎన్నో రకాల పూలను తీసుకొచ్చి మగపిల్లలందరూ అంటే అన్నదమ్ములు, బావలు తీసుకొచ్చి ఇంట్లో ఆడవారికి ఇస్తే వారు బతుకమ్మను ఎంతో అందంగా పేరుస్తారు, దొంతరలా పేరుస్తారు. అయితే ఈ పూలన్నీ ముందర రోజు సాయంత్రమే ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. మొన్నాడు పొద్దున అమావాస్య పెద్దలకి పెట్టిన తర్వాత మధ్యాహ్నం భోంచేసి ఈ పూలన్నింటినీ లేయర్ లాగా అంటే దొంతరలుగా పేర్చి ఒక మేరు అంటే శ్రీచక్రం లాగా దానిని ఒక కోన్ మోడల్లో చేస్తారన్నమాట. సో అది బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఏది? నవరాత్రి ముందర రోజు మొదలయ్యేదాన్ని. ప్లేస్లు ఉండేటోళ్ళు బాగా ఆడుతుంది ఈ ఆట. బతుకమ్మ ఆడినప్పుడు ఇది ఆడుతుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తప్పట్లు కొడుతూ ఆడవాళ్ళంతా అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఏదైతే దొంతర పేర్చారో దాన్నే లలితా పరమేశ్వరిగా భావించి ఆవిడ చుట్టూ ప్రదక్షిణలాగా తిరుగుతూ ఆటపాటలతో తప్పట్లు కొట్టుకుంటూ దాని చుట్టూ తిరిగి ఆవిడ్ని పూజిస్తారు. అలాగే నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా తిరుగుతూ అమ్మవారికి పాడుతూ ఆవిడ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతున్నాం. చూడండి ఒకసారి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ పండుగనే గుజరాత్లో గర్భా అని కోలాటంతో ఆడుతూ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్లో బెంగాలియన్స్ అందరూ కూడా కాళీమాతను ప్రార్థిస్తారు. అక్కడ దునూచి డ్యాన్స్ అని ఊది వెలిగిస్తూ అమ్మవారికి నృత్యం చేస్తారు. ఏ ప్రాంతాల్లో వారు ఆ విధంగా చేసి అమ్మవారిని సేవించుకుంటారు. ఇదిగోండి, ఇదేనండి మా బ్యాచ్. సో అందరూ జయంతి, స్వప్న, పద్మ, ఎదురింటి ఆంటీ, నేను. మా జయంతి ఏమో ఇప్పుడు అమ్మవారిని ఎత్తారనమాట. మా వాచ్మెన్ ఏం చేసింది, నీళ్ళ బకెట్టు నీళ్ళతో నింపి తీసుకొచ్చింది. అంటే చెరువులు ఉంటే చెరువుల్లో కలుపుతారండి, కానీ సిటీల్లో అది కష్టం కదా. అందుకని మా రమాదేవి ఏం చేసిందంటే బకెట్లో నీళ్లు పట్టింది. అదిగోండి పెద్ద
అమ్మవారు చిన్న అమ్మవారు. మా జయంతి వెళ్తుంది. ఫస్ట్ జయంతి వెళ్ళి నీళ్ళల్లో అమ్మవారిని సాగనంపింది. అలాగే పెద్ద బతుకమ్మని ముందర నీళ్ళలో వదిలింది. ఆ తర్వాత చిన్న బంతిని కూడా బతుకమ్మని కూడా లోపల నీళ్ళల్లోకి వదిలింది. ఆ తర్వాత పద్మ, మా ఎదురింటి ఆంటీ, రాధిక, నేను కూడా బతుకమ్మల్ని బకెట్లో ఉన్న నీళ్ళల్లో వదిలి అమ్మవారిని సాగనంపాం. అదిగోండి పద్మ వదులుతుంది. అదిగోండి రాధిక కూడా నీళ్ళల్లో బతుకమ్మ వదిలింది. నాకు ఈ బతుకమ్మ పండుగ ఉండదు కాబట్టి నేను అలాగే రాధికతో పాటు బతుకమ్మ నీళ్ళల్లో వదిలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పోకలగంటి వనము వనమంతా కదిలే మంచిగా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల వెరిగే గౌరమ్మ. నీళ్ళల్లో వదిలిపెట్టిన తర్వాత బతుకమ్మని అందరూ గౌరమ్మ తల్లికి పూజ చేసి ఆవిడకి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. సో మా జయంతి వాళ్ళందరూ పాట పాడుతున్నారు. వనమంతా కదులు గౌరీ నీరంతా కదులు గౌరీ. ఇంకేమంటారు? అలా ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మని మేమందరం మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో